వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. మనందరము తరచూ వింటూనే ఉంటాము హార్ట్ అటాక్స్ గురించి. హార్ట్ అటాక్స్ రావడానికి గల కారణాలేంటో మరి మనందరికీ తెలుసు. హార్ట్ అటాక్ రావడానికి కారణాలు మరి ఒత్తిడి, అధిక ఒత్తిడి, ఒత్తిడితో మరి కొన్ని అలవాట్లని వదిలేసుకోవాలి, ఒత్తిడిని అధిగమించాలి. అధిగమించాలంటే మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. చక్కగా మంచి ఆలోచన కలిగి ఉన్నాము అని అంటే చాలా వరకు ఒత్తిడిని జయించిన వాళ్ళం అవుతాము. చాలా వరకు కూడా మరి మనము కొన్ని అలవాట్లు మానుకోవాలి. కొంతమందికి మరి హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా మద్యం సేవించడము, మరి స్మోకింగ్ చేయడము అలాంటివి చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు మరి అది ఎంతవరకు వాళ్ళకి కరెక్ట్ అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి ఏముందిలే, మనిషి అన్ని బాగున్నప్పుడే ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి మరి మనం ఆలోచిస్తూ ఉంటాము. అలా ఆలోచించే విధానం మనకి కరెక్ట్ కాదు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలా వరకు కూడా చక్కగా వాకింగ్ చేయాలి, వ్యాయామం చేయాలి, మరి అందరితోటి కలిసిమెలిసి మంచి ఒక వాతావరణాన్ని మనమే అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. ఆ వాతావరణానికి మనం అలవాటు పడాలి, ఆ వాతావరణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకున్నప్పుడు మరి మన జీవన విధానంలో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పుల్ని గమనించి టైం ప్రకారం బీపీ ఉన్నప్పుడు ఎక్కువగా కోప్పడకుండా, ఎక్కువగా గొడవలు పడకుండా మనసుని ప్రశాంతంగా పెట్టుకొని టైం టు టైం బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటూ మార్నింగ్ 20 నిమిషాలు, ఈవినింగ్ 20 నిమిషాలు వాకింగ్ చేసుకుంటూ మరి మంచి ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు మాట్లాడుతూ మంచిగా కాఫీ టీ తాగుతూ అలా మరి జీవిత విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన మరి హార్ట్ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కలగాలి. అలా కలగటం వల్ల మరి ఆరోగ్యంలో చాలా వరకు మంచి మార్పులు అనేవి మనం చూస్తూ ఉంటాము. అలా చూసినప్పుడు మరి మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు మనల్ని బట్టి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పటికి మరి బీపీని చెక్ చేసుకుంటూ 2-3 నెలలకు ఒకసారి ఈసీజీ తీయించుకుంటూ మరి అలా ఉండాలి. చక్కని వాతావరణానికి అలవాటు పడాలి. ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ఫస్ట్ మనం అలవాటు పడ్డాము అంటే ఆటోమేటిక్గా మన అలవాట్లు, మన జీవన శైలిలో కూడా మార్పుల్ని గమనిస్తూ మనం ఉంటాము. ముఖ్యంగా మరి ఎక్కువ స్ట్రెస్కి గురవ్వద్దు. హార్ట్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెస్కి గురవుతూ ఉంటామో అప్పుడు మరి ఆ యొక్క ప్రాబ్లం మన మీద పడుతూ ఉంటుంది, హార్ట్ మీద పడుతూ ఉంటుంది. హార్ట్ ప్రభావంలో మరి నరాల మీద కూడా పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మన జీవన విధానంలో నేనెందుకు ఆలోచించాలి, నేనెందుకు గొడవలు పడాలి వేరే వాళ్ళతోటి, చీటికి మాటికి గొడవలు పడుతుంటారు కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు. మనం చూస్తూనే ఉంటాం వాళ్ళకేంటంటే వాళ్ళకున్నటువంటి ఆరోగ్య సమస్యని వాళ్ళు మర్చిపోతారు. మేమే గెలవాలి, మేమే మాట్లాడాలి, అన్నిటికీ మేమే ముందుండాలి, కొన్నిటికి గెలవాలి. కానీ హార్ట్ సమస్యలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించడం చాలా ఉత్తమము. అలా పాటించకుండా మేము గట్టిగా అరుస్తామండి, గంటలు మేము తగాదా ఆడతామండి, మేము చాలా స్ట్రెస్కి గురవుతామండి. ఎందుకు గురవుతారు? ఎందుకు గొడవలు పడాలి? ఎందుకు ఎక్కువ గట్టిగా అరవాలి? అలా అరవకుండా ఉంటే మీరే ప్రశాంతంగా ఉండగలుగుతారు, మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము అనేటటువంటి ఆలోచన రావాలి. అలా ఆలోచన వచ్చినప్పుడు మరి ఎక్కువ స్ట్రెస్కి గురి కాకుండా ఉండగలగటానికి మనకి ఆస్కారం ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాలు ఆలోచించి అనవసరమైనటువంటి గొడవలకు మనం ముందుకు వెళ్ళి మరి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం అంత మంచిది కాదు. బీపీ ఉన్నప్పుడు మరి 120/80 కరెక్ట్ బీపీ. ఎప్పటికీ మరి వారంలో 2 సార్లు మరి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు బీపీని చెక్ చేసుకుంటూ ఉండాలి. మరి మంచి ఆహార పదార్థాలని తీసుకుంటూ ఉండాలి. డైలీ క్రమం తప్పకుండా మరి బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఉప్పు, కారాలు, మసాలాలు తగ్గించి మరి మన ఆహారంలో ఉండేటట్లు మనం చూసుకోవాలి. కొంతమంది బీపీ ఉన్నా కానీ కూడా మాకు ఆ కూరలు రుచుండు, ఈ కూరలు రుచుండు అని అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాము. రుచి సంగతి దేవుడెరుగా. కానీ మన ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యం బాగుంది అని అంటే మనమంత కోటీశ్వరులు మరి భూమి మీద ఎవరుండరు. మనం చూస్తూ ఉంటాము ఎంతోమంది మరి కొన్నిసార్లు ప్రకృతి మరి వైపరీత్యాల వల్ల కానివ్వండి, లేదా పుట్టుకతో కానివ్వండి, వాళ్ళు బ్రతికినంత కాలం జీవిత సమస్యలతో మరి పోరాడుతూనే ఉంటారు.
అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే మరి భగవంతుడు మరి మనకి అన్నీ చక్కగా ఇచ్చాడు. అలాంటప్పుడు మరి మనం అంత అదృష్టవంతులంగానే ఉంటాము. అంటే వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు. మరి కొంతమందికి లోపాలు ఉన్నప్పటికీ కూడా పుట్టుకతోని వాళ్ళు కూడా ప్రపంచ రికార్డులను సాధించినటువంటి వాళ్ళున్నారు. వాళ్ళని కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. అలా ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళుతూ ఉండాలి. అలాంటప్పుడు చక్కగా మరి తొందరగా మరి ఆహారం తీసుకోవడము, వాకింగ్ చేయడము, అన్ని జాగ్రత్తలు ప్రతిదీ మరి రోజుకు 3, 4 సార్లు చేసే పని ఒక రోజుకు ఒకసారికి తగ్గించుకోవడము. కొంతమంది ఉంటారు హార్ట్ సమస్యలు ఉన్నప్పుడు కూడా అస్తమానము మాట్లాడుతూనే ఉంటారు. అలా మాట్లాడడం వలన కూడా మరి హార్ట్ పైన ఎక్కువ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా మరి క్రమం తప్పకుండా వాకింగ్ చేసుకుంటూ, బీపీ టాబ్లెట్ తీసుకుంటూ, మరి మంచి ఆహారం తీసుకుంటూ, మంచి వాతావరణాన్ని మీకు మీరుగా మరి వాతావరణాన్ని సృష్టించుకోవాలి. ఎవరికి వాళ్ళము అనారోగ్య సమస్యలు, హార్ట్ సమస్యలు వచ్చినప్పుడు మనకు మనమే మరి చక్కని వాతావరణాన్ని సృష్టించుకోవాలి. ఎవరో మనకి సృష్టించరు ఆ వాతావరణాన్ని, మనకు మనమే సృష్టించుకోవాలి. అలా సృష్టించుకున్నప్పుడు మన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. అలా అర్థమైనప్పుడు హార్ట్ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. చక్కని పలకరింపులు ఉండాలి. ముఖం మీద ఎప్పుడు కూడా మరి చిరునవ్వు కనిపిస్తూ ఉండాలి. కొంతమంది మరి హార్ట్ సమస్యలు ఉన్నప్పుడు కూడా అరే వాళ్ళకి హార్ట్ సమస్య ఉంది, వాళ్ళకి ఈ విషయం చెప్పొచ్చా లేదని కూడా ఆలోచించరు. ఆలోచించకుండా చెప్పేస్తారు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే చాలా టెన్షన్, ఆందోళన పడతారు, గాబరా పడతారు, వాళ్ళకి చెమటలు పడతాయి. మరి కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏ విషయాలు కూడా అంత స్పాట్లో ఏవి కూడా మరి మనం చెప్పకూడదు వాళ్ళకి. వాళ్ళు వింటే ఒక్కోసారి వాళ్ళు మరి కొన్ని కారణాలు అనుకోనటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి హార్ట్ పేషెంట్లతో మరి మనం కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. మరి హార్ట్ సమస్యలతో ఎంతమంది అయితే బాధపడుతున్నారో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మార్చుకొని మరి చక్కగా ఎలా రేపట్లో చూస్తే మరి ఎటు చూసినా కానీ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, మరి అందమైన ప్రకృతిని మనం చూస్తూ ఉన్నాము. ఆ ప్రకృతితోటి, ఆ అందమైన వాతావరణంతో కొంచెం సేపు కూర్చొని ఒక్కసారి మనం ఎవరైనా సరే ప్రకృతితో మాట్లాడి చూస్తే ప్రకృతి మనకి ఎంత ఆనందాన్ని, ఎంత అనుభూతిని కలిగిస్తుందో మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హార్ట్ సమస్యలతో బాధపడేటటువంటి వాళ్ళు మరి జీవన విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి. ప్రయత్నం అనేది చేస్తే మరి ఏది కూడా అసాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. అన్నీ కూడా మనకి సాధ్యంగానే కనపడుతూ ఉంటాయి. మనం ప్రయత్నించకపోవటమే మనలో ఉన్నటువంటి కారణం. ఆ కారణం వల్లనే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. అలా ఉండకుండా మంచి వాతావరణంలో ఉండటము, మరి మంచి మంచి వ్యక్తులతోటి మాట్లాడడము, మరి ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి మనకి. అలాంటి ప్రదేశాల్లో గడపడము అలా చేస్తూ ఉండాలి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలతో చక్కగా ఆటలాడుకుంటూ వాళ్ళు ముద్దు ముచ్చట్ల మాటలు కూడా మరి మనకి ఎంతో ఆరోగ్యానికి దివ్య ఔషధంలా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి సమస్యలని సృష్టించుకోవద్దు. లేనిపోయినటువంటి ఇవాళ రేపట్లో కూడా ఎక్కువగా మనం కొంతమంది వ్యక్తులను చనిపోవటం చూస్తూ ఉంటే ఎలా చనిపోయారండి ఫలానా వాళ్ళంటే హార్ట్ అటాక్తో చనిపోయారండి, చాలా స్ట్రెస్కి గురయ్యారండి, ఇంట్లో పిల్లల మీద కోపడ్డారు, గొడవ పడ్డారు, ఇలానే మనం వింటూ ఉంటాం. అలా విన్నప్పుడు కూడా మరి మనలో కూడా మనము మార్పు తీసుకురాగలుక్కోవాలి. ఎవరికి వాళ్ళే మార్పు తెచ్చుకోవాలి. ఎవరో వచ్చి మనలో మార్పు తీసుకొస్తారని మనం ఎదురు చూస్తూ కూర్చుంటే ఏది రాదు. ఏదైనా సరే మనం చేస్తేనే మనం ముందుకి వెళ్ళగలుగుతాము. అలాగనే హార్ట్ సమస్యలు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దు, మరి ఎలాంటి ఆందోళన చికాకులకి గురి కావద్దు, కోపం కలిగి ఉండొద్దు, కోపాన్ని తగ్గించుకోండి. తన కోపమే తనకు శత్రువు అంటారు. కానీ మొట్టమొదటి హార్ట్ పేషెంట్లకు మాత్రం కోపమే శత్రువు ఉంటుంది. కాబట్టి ఆ కోపాన్ని దగ్గరకు రానియకుండా మంచి వాతావరణాన్ని మీరు కలిగి ఉండి మరి మంచి వాతావరణంలో మీ జీవన శైలిని సాగిస్తూ ఉంటే చాలా వరకు హార్ట్ అటాకుల నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. అలాగే మంచి స్నేహితులు, మీ ఇంటి పక్కన వాళ్ళు, లేకుంటే మీ ఇంటి ఎదురు వాళ్ళు, మీ ఉద్యోగస్తులు, లేక మీ వ్యాపారస్తులతో ఎవరొకరితోనో మరి మంచి సంబంధాలు కలిగి ఉండండి. ఆధ్యాత్మికమైన సంబంధం కావచ్చు, స్నేహ సంబంధం కావచ్చు, ఏదైనా కానీ కూడా మంచి వ్యక్తులతోటి మీరు స్నేహాన్ని కొనసాగిస్తూ ఉంటే కూడా
మరి మంచిగా మీకు ఆరోగ్యం కూడా చాలా వరకు అన్ని విషయాల్లో మీకు సపోర్ట్గా నిలుస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు మరి హార్ట్ సమస్యల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో మరి తెలుసుకొని, మరి ఎలా ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నప్పుడు ఆ విధంగా మనం జీవించాలి. ఆ విధంగా మన అలవాట్లు మార్చుకోవాలి. అలా మరి మా హార్ట్ సమస్యలకి కొన్ని కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలకి దూరంగా ఉండి మంచి జీవితాన్ని జీవించాలని, ఆ జీవితంలోని మరి ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ మరి మధురమైనటువంటి మరి జీవితాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. నేను మీ ధనలక్ష్మి.